మొత్తం అమ్మాయిలు అంతేరా. 1 year అయింది, ఇంకా అదే పట్టుకొని తిరుగుతున్నావురా? ప్రేమించాను మామ, అంత ఈజీగా ఎలా మర్చిపోతాను? నీ లవ్ సిన్సియరేరా, కానీ నువ్వు టచ్ కూడా చేయలేదు కదరా. తనేమో ఎన్ఆర్ఐ సంబంధం దొరికిందని నీకు టాటా చెప్పేసింది. లేదు మామ, తను నన్ను లవ్ చేసింది. నీ మొహంరా, తను నిన్ను కాదురా, నీ జాబుని, నీ వ్యాలెట్ రేట్ని లవ్ చేసింది. ఇప్పుడు తనకేమో ఏదో స్పేస్ దొరికింది, నిన్ను వదిలేసిందిరా. అమ్మాయిలంతా ఇంతేరా, జస్ట్ ఎంఎంఎస్. ఎంఎంఎస్ అంటే మనీ మస్తీ, అది చెప్పకూడదులే. బాయ్ ఫ్రెండ్తో ఇది కావాలి, ఆ తర్వాత అబ్బాయిలతో బీబీఎస్. బీబీఎస్ అంటే బ్యాక్గ్రౌండ్ బెస్ట్ సెటిల్డ్ లైఫ్ రా. అందుకే రుణం తీరిపోయిందని మర్చిపో. నువ్వు చేసేదే చిన్న జాబు, చాలని జీతం. అక్కడేమో దానికి అమెరికా సంబంధం, డాలర్ల లైఫ్. అందుకే జంపు. నీకు ఒక విషయం చెప్తారా, నీకే నా దగ్గర డబ్బులుంటే నేనేం చేస్తానో తెలుసా? మంచి ఫిగర్ దగ్గరికి వెళ్తాను, ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, దాన్ని మర్చిపోతా. సింపుల్ లైఫ్ రా. నువ్వు కూడా నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, బాడీ మొత్తం రీఫ్రెష్ అయిద్ది. ఇంకొకటి, నీ నెంబరు సైట్లో పెట్టనా, అమ్మాయిల నుంచి మెసేజ్ వస్తుంది. మంచి పెట్టని చూసుకొని కోత మొదలుపెట్టు. సరే, నేను వెళ్తున్నా, సరేనా? నాకు అర్జెంట్ పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నా. ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్కి వచ్చేసేయి. సరే మామా. హలో హలో, చెప్పండి. ఈ అమౌంట్ 30K అండి. మీరు చెప్పిన అమౌంట్కి నేను రెడీ అండి. లొకేషన్ పంపించా మీకు. ఏ హోటలు, ఫ్లాట్ నెంబర్ ఎంత అండి? స్టార్ హోటల్ 301కి రండి. నేను బయలుదేరుతున్నాను. ఓకే అండి. బాయ్. డ్రెస్ బాలేదే. హాయ్ అండి. హాయ్ అండి, రండి. మీ ఇల్లు చాలా బాగుందండి. వచ్చి రాగానే మీద పడే మగవాళ్ళని చూశాను, కానీ మీలా ఇలాగా ఇంటిని మెచ్చుకుంది ఫస్ట్ మీరే అండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం, రండి. స్టార్ట్ చేద్దామా? అది ఒక 5 minutes. ఓకే. కొత్త అనుకుంటా. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అండి? ఏంటి? అమ్మాయిలందరూ బాగా డబ్బున్న సెటిల్ అయిన అబ్బాయిలనే ప్రేమిస్తారా? ఎందుకు? అమ్మాయిలందరిలో మా లైఫ్ వేరు కదా. మా దగ్గరికి వచ్చేవాళ్ళు మా డబ్బులు ఎగ్గొట్టకుండా ఇవ్వాలని కోరుకుంటూ, ఇష్టం లేకున్నా కష్టమైనా సరే
మనసు చంపుకొని బట్టలు విప్పుతాం. ఇలాంటి పిచ్చి పనికి చేసేది డబ్బుల కోసమే అయినా మా వరకైతే అన్నింటికన్నా ఒక మంచి లైఫ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు అది లేదు కదా. సరే అండి. ఏంటిది పని కాకుండానే? ఈ పని కాదు కానీ వేరే పని ఉంది, చేస్తారా? వేరే పని అంటే? రేటు వేరే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన దానికన్నా త్రిబుల్ రేట్ ఇస్తాను. ఇంతకీ పనేంటి? రేపొక్కరోజు నా గర్ల్ ఫ్రెండ్కి వస్తావా? వాట్? గర్ల్ ఫ్రెండ్ గానా? నేనా? నా కోసం ఒక్కరోజు. ముట్టుకోడు, ముద్దు పెట్టుకోడు, ఆ పని మీద అసలు ఇంట్రెస్టే లేదు. నీ బయట తిప్పుతాడు. ఏదోటి సరదాగా అలా వెళ్దాం. పనేం లేదు, కానీ మనీ నాది. సరే ఓకేనా? ట్రిపుల్ పేమెంట్ నిజమేనా? ఓకే. ఈ మంత్ 20,000 శాలరీ నీకే. సరే ఓకే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అది మన గేమ్. గుడితో స్టార్ట్ చేద్దాం. ఎందరో మగాళ్ళని ఒడిలో చేర్చుకున్న నాకు పవిత్రమైన గుడికొచ్చే అర్హత నాకు లేదు. నీది తప్పైతే నీ దగ్గరకు వచ్చే మగాళ్ళది కూడా తప్పే కదా. అలాంటి వాళ్ళే గుడికొచ్చినప్పుడు నువ్వు రాకూడదా? పద. ఇక్కడ నాకు చాలా హాయిగా ఉంది. కాదు కాదు, నాకు ఒక మనసుందని నాకు ఇప్పుడే తెలిసింది. కానీ ఇలాగా ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఇలాగే ఉండాలనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వెళ్దాం పద. ఆగు, మనీ తీసుకో. వద్దు. యాక్చువల్లీ ఈరోజు డబ్బుతో వెలకట్టలేనటువంటిది. థ్యాంక్ యూ ఫర్ ద డే. ఇలా ఒక్కరోజే కాదు, ఏంటి ప్రతిరోజు కలిసి ఉందామా? నాతో వచ్చేస్తావా? ఇవి పిచ్చి మాటలు కాదు. నేను నిన్ను చూసినప్పుడే నువ్వు నా దానివని ఫిక్స్ అయిపోయా. ఇదేదో పిచ్చితో చెప్పట్లేదు. నా దగ్గర డబ్బులు లేదు, ఆస్తి లేదు, కానీ లైఫ్ లాంగ్ ప్రేమించగలను. అంత ప్రేముంది నాలో. నీకు నమ్మకం కుదిరితే నేను మళ్ళీ 1 అవర్లో వస్తాను. ఈ సమాజానికి దూరంగా పోయి బతుకుదాం. ఏమంటావ్?
ఒరేయ్ ఎక్కడ పోతున్నావు? చెప్పాగా భానుతో బెంగళూరు వెళ్తున్నానని. ఏరా నీకేమైనా పిచ్చా? ఆమె ఎవరు? ఒక కాల్ గర్ల్. డబ్బుల కోసం ఎవరు పడితే వాళ్ళ పక్కన పోతా ఉన్నది. దాంతో నీకు ప్రేమేంటిరా? అంటే ఐస్ క్రీమ్ తినిపించి 2 రోజులు పార్కులు తిప్పితే లవ్ అయిపోయిందా? చెప్పు, నువ్వే చెప్పు. అన్నీ వదులుకొని కదరా. తనకిష్టం లేని గతాన్ని వదిలేసి రేపటి భవిష్యత్తు కోసం నాతో వస్తుందని చిన్న ఆశ. ఇలా రియల్ లైఫ్లో అన్నీ జరగవురా. నేను వెళ్తున్నారా, బాయ్. అయితే ఏమంటావు? అరే ఆగరా, నేను చెప్పేది విను. అరే ఆగరా, అరే మామ ఆగు. అబ్బా, చెప్తే వినడు. ఈ ప్రేమలో పడ్డవాడు, గోతులో పడ్డవాడు తొందరగా లేవడు. ఇంకా లేవడు. కానీ హలో శ్రీను, ఒకసారి డ్రామా. భాను, భాను ఏంటి? ఎక్కడికి వెళ్ళింది నన్ను రమ్మని? కొంపదీసి మా వాడు చెప్పింది నిజమా? చిచి, అలాంటిదేం కాదు. ఒకసారి కాల్ చేస్తా. స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? కొంపదీసి మా ఫ్రెండ్ చెప్పింది నిజమేనంటవా? ఏయ్ ఆగు. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? నువ్వు వెళ్ళిన క్షణం నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. బ్రోకర్ అన్న ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాడు, అందుకే ఫోన్ ఆఫ్ చేశాను. నేను చేసిన పిచ్చి పనులు నాకు తెలుసు, కానీ ఒక్కరోజు కాదు, లైఫ్ అంతా కావాలి నువ్వు నాకు. అదే అనిపించింది నా మనసుకి. చావైనా బతుకైనా నీతోనే. సరే వెళ్దాం పద, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. సరే.